మహోన్నతుడా సర్వోన్నతుడా మీ మహోన్నతమైన నామాన్ని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను. పునరుద్ధాన ఆరాధన రోజున మీరు మమ్మల్ని కలగజేశారు, మీరు మమ్మల్ని కలిగించారు, మీరు మమ్మల్ని కోరుకున్నారు. ఇదేనా మేము జీవించే విధానం బట్టి మీరు తెలుసుకుంటారు. మీ కొరకు ఉన్నతంగా బ్రతకగలిగే భాగ్యం, సహాయం, శక్తిని తెచ్చారు. మీ ఆత్మ చేత నింపి స్థిరపరచమని సంపాదించి శక్తి మీ పరిశుద్ధాత్మను చేసిన క్రీస్తు వారి మహోన్నతుల నామంలో చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభుత్వ రాష్ట్రాన్ని చూసుకోవడం తర్వాత శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్ళి మనం ఆలోచిస్తాం. దేవుడు మనిషిని ఎన్నుకునే విధానం అనేది దేవుడికి మనిషి కావాలి. మనిషి కావాలన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కనుక ఎన్నుకుంటాడు లేదా వెలుగుతాడు. కావాలి అలా వెలగడం ప్రారంభించినప్పుడు దేవునికి మనం ఏం చేస్తామంటే దేవుడు వెతికే మనిషికి ఎలా ఉంటారని కొన్ని విషయాలు మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. అలా దేవుడు ఎదిగే మనిషి లేదా దేవుడు ఎదిగే మనిషి కోసం దేవుడు ఏం చేస్తాడనేది కూడా సత్యం. మొదటిగా నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనకి మోషే గారు కనపడుతున్నారు. ఎందుకు మోషే గారు ఇక్కడ కనపడుతున్నారంటే కనుక దేవుడు ఇశ్రాయేలీయులు చేసిన మనకి ప్రార్థనకి దేవుడు ఏం చేశాడంటే చలించిపోతాడు. ఐగుప్తిలో 40 సంవత్సరాల బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయుల యొక్క మొరను దేవుడు వింటాడు. అలా 40 సంవత్సరాల మొరను వారి యొక్క బానిసత్వం యొక్క శ్రమను దేవుడు విన్న తర్వాత వారికి దేవుడు ఏం చేస్తాడంటే కనుక ఒక అతను కావాలి రక్షించడం, వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, వీళ్ళని తీసుకురావడానికి, వీళ్ళని నడిపించడానికి ఒక వ్యక్తి కావాలని దేవుడు ఏం చేస్తాడంటే కనుక వెతుకుతాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు వచ్చిన ఆ విపత్తుకి, ఆ బానిసత్వానికి దేవుడే అద్భుతం చేసి కాపాడచ్చు కదంటే లేదు. వాడిని కాపాడాలంటే కనుక ఒక సహాయం, ఒక వ్యక్తి కావాలి. ఒక వ్యక్తి ఉన్నప్పుడు వారిని కాపాడడానికి ఒక అవకాశం ఉంది. ఆ వ్యక్తి ద్వారా ఇశ్రాయేలుని నడిపించాలి. ఎందుకంటే దేవుడు ఆత్మరూపిగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని ఏం చేస్తున్నాడు అంటే వెతుకుతున్నాడు, వెంటకి చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే కనుక మోషే. మోషేతో దేవుడు అంటే మనం మాట్లాడాలని చూస్తే కనుక ఆ నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చూస్తే కనుక నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనం, అందుకైనా దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పుల విడుము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనగా మరియు ఆయన నేను నీకు నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడడం వలన వాడాయి. అప్పుడు దేవుడు మాట్లాడతాను, మరియు యెహోవా ఇట్లను, నేను ఐగుప్తిలో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూస్తుంది. పనుల్లో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణ వింటిని, వారికి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి నువ్వు వారిని విడిపించడానికి రావాలని దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నట్టు కనుక పిలుస్తున్నాడు. 9వ వచనం చూడండి, ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తిలో వారికి పెట్టు హింస చూస్తుని కాగా రమ్ము, నేను నిన్ను ఫరో యొద్దకు పంపుదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తిలో నుండి తోడుకుని పోవాలని. అందుకు మోసే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు
ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా, ఇక్కడ దేవుడు మోషేని ఎన్నుకుంటున్నట్టు కనపడుతుంది. దేవుడు మోషేని ఎన్నుకుంటున్నాడు, మోషేని కావాలంటున్నాడు తన ప్రజలైన ఇశ్రాయేలును నడిపించడానికి. ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి ఇశ్రాయేలును తీసుకురావాలి. దేవుడు ఒక మనిషిని ఎన్నుకుంటే, దేవుడు ఎదిగితే, కోరుకుంటే దేవుడు ఆ మనిషి కొరకు ఏమైనా చేస్తాడు. ఆ మనిషి కొరకు ఏమైనా చేస్తాడు. ఆ మనిషి ఏం చేస్తాడంటే, నేను నమ్మను, నేను వెళ్ళలేదు, వారు నన్ను నమ్మరు అని మోషే ఏం చేస్తాడంటే కనుక సాకులు చెప్తున్నాడు. లేదు, నువ్వు కావాలి, నువ్వు రావాలి, నువ్వే విన్ని పాలుతేనెలు ప్రవహించు దేశానికి నడిపించాలి, నువ్వు కావాలి, నీతోనే పని ఉంది, నీతోనే పని ఉంది. మోషే ఏం చేస్తున్నాడంటే కనుక తన మామ యొక్క మందను మేపుతున్నాడు, గొర్రెలు కాస్తున్నాడు, ఆవులు కాస్తున్నాడు, మందను మేపుతున్నాడు. తనకున్న పశు సంపదతో మోషే ఏం చేస్తున్నాడంటే అరణ్యాల తిరుగుతున్నాడు. ఎందుకంటే అరణ్యంలోనే ఆ పశువుల వాళ్ళు మేపాలి, అరణ్యము నుంచి మేపాలి. ఇంకా తన మామ మందను అరణ్యంలోనికి తోడుకుని వెళ్తూ అరణ్యంలో నుండి మరలా తన ఇంటికి తీసుకువెళ్తున్నాడు మోషే. ఇలా తోడుకుని వెళ్ళి తీసుకుని వస్తున్న ఆ మంద విషయంలో మోషే చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడు. అరణ్యములో మేపాలంటే కనుక జంతువులని చాలా శ్రద్ధ కావాలి, చాలా ధైర్యం కూడా కావాలి, చాలా ధైర్యం కావాలి. ఇంటి దగ్గర కట్టేసి మేపాలంటే కనుక ఒక జంతువుని ధైర్యం ఎక్కదు. ఏమన్నా కట్టేసి మేపడమే కదా. ఒక మోపు గడ్డి తీసుకుని రావటం, అది అరిచినప్పుడల్లా తీసుకువెళ్ళి వేయడం, ఇదే పని ఉంటుంది. కానీ అరణ్యంలో మేపాలంటే కనుక పశువులు ఏమైనా సరిగ్గా తిన్నగా వెళ్ళే అవకాశం ఏమీ ఉండదు. తిన్నగా వెళ్తాయా? ఏడిపించేస్తాయి. ఆ గేదెల్ని మేపడం అనేది చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. అవసరమైతే ఏరు దిగిపోతాయి, మళ్ళీ ఆ దరికి వెళ్ళిపోతాయి, మళ్ళీ దిగుకుండా వెళ్ళి మళ్ళీ ఆ దరికి వెళ్ళి ఈ దరికి ఊరికి రావాలి. మోషే అరణ్యంలో ఆ పశువులని మేపే విధానం అంతా కూడా చాలా త్యాగంతో కూడుకున్నది, చాలా ధైర్యంతో కూడుకున్నది. మోషే చేసే ఆ పని దేవుడికి బాగా నచ్చింది. ఇతడు తనకి మామ మంద మీదే ఇంత శ్రద్ధ కలిగి ఉన్నాడంటే కనుక ఈ పశువులు ఎలాగైతే కనుక ఏడిపిస్తాయో, ఈ పశువులు ఎలాగైతే అతను ఎదుర్కించి లేదా అతను చూపించని చోట్లకి ఎలా పరుగులు తీస్తాయో, ఇతను ఎలా పరుగులు తీస్తున్నాయో, ఇతను ఎలా ఇబ్బందులు పెడుతున్నావో, ఎలా అరణ్యంలో కొండల మీదకి వెళ్ళిపోతున్నావో, మరలా ఇతడు మరలా యథావిధిగా ఎలా తోలుకుని వస్తున్నాడో, ఆ విషయాలన్నీ కూడా దేవుడికి నచ్చాయి. పశువులు మాట అనేది సరిగ్గా వినవు, అరణ్యంలో వదిలేస్తారు. ఒక పశువు మరొక చోటకి వెళ్ళిపోతుంది, మరొక చోటకి వెళ్ళిపోతుంది. పశువు వీటన్నింటినీ సమకూర్చాలి. మరలా ఒక తాట మీద మరలా ఇంటికి తోడుకు రావాలి, ఒక తాట మీద ఇంటికి తోడుకు రావాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా దేవుడికి నచ్చింది. ఇశ్రాయేలీయులు కూడా ఎలాంటి వారు దేవుడికి తెలుసు. మరైతే దేవుడికి పెట్టారు కానీ, దేవుడికి మొరపెట్టారు కానీ, ప్రార్థించారు కానీ మమ్మల్ని రక్షించు ప్రభు అని. కానీ ఇశ్రాయేలీయులు మోషే చేతిలోనికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు మోషేని ఎన్ని ఇబ్బందులు పెడతారో ఆ సంగతి తెలుసు. అందుకు దేవుడు మోషేని ఎన్నుకున్నాడు, మోషేని ఏర్పాటు చేశాడు. ఎలాంటి ఇబ్బందులు పెడతారో, ఎలాంటి నిందలకు గురి చేస్తారో, ఎలాంటి పేచి పెడతారో, ఎలా ఎదురు తిరుగుతారో ప్రతీది దేవుడికి ముందే తెలుసు. కానీ
పశువులు కాపర్లకు ఉండేది ఏంటంటే కనుక ఓర్పు ఎక్కువ, ఓర్పు సహనం అనేది ఉంటుంది పశువులు కాపరి. ఆ పశువులు మేపే వాళ్ళకు ఉండే ఓర్పు ఎక్కువ, సహనం ఎక్కువ. ఎండ, వాన, చలి చలి ఈ మూడు కాలాల్లో కూడా వాటిని ఏం చేయాలంటే జాగ్రత్తగా మేపాలి. ఈ విషయాల్లో మోషే ఏం చేశాడంటే కనుక ఆరుదేరిపోయాడు. అరణ్యంలోనికి తోలి తిరగడం, పశువులను మరలా ఇంటికి తీసుకురావడం, తమ మందను మేపడం. ఆ మందను మేపే విషయంలో మోషే ఎంత నైపుణ్యంగా ఉన్నాడో, ఎంత పట్టుదలగా ఉన్నాడో, ఎంత ఓపికతో ఉన్నాడో, ఈ విషయాలన్నీ కూడా దేవుడు చూశాడు. దేవుడు చూసి ఇశ్రాయేలీయుల ఐగుప్తు నుండి కానాను దేశం పాలుకేలుగా ఊహించే ఆ దేశానికి నడిపించాలంటే కనుక మోషే సరి అయిన వాడు. నేను వెతికే మనిషి ఇతనే కావాలి. ఇతనైతే సరి అయిన వాడు. ఇతనైతేనే సరిగ్గా నా మందని ఎలా మేపుతున్నాడో, మందని ఎలాగ నడిపిస్తున్నాడో, నా ప్రజలైన వారిని కూడా అలా నడిపించగలరు. అందుకు దేవుడు వెతికాడు. ఇదిగో నీ మందను విడిచిపెట్టు, ఈ మందైన ఇశ్రాయేలును మేపాలి, ఈ మందైన ఇశ్రాయేలు కాయాలి, ఈ మందైన ఇశ్రాయేలును ఏం చేయాలంటే కనుక ఇదిగో పాలు తేరులో ప్రవహించి కానాను తీసుకువెళ్ళాలి. ఎన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు పట్టింది కానాను చేరుకోవడానికి. ఐగుప్తిలో నుండి కానాను చేరుకోవడానికి 40 సంవత్సరాలు పట్టిందంటే కనుక 40 సంవత్సరాలు మోషే ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు అనుభవించాడు. సరే, ఇక్కడ దేవుడు మోషేను ఎన్నుకోవడం, ఆయనలో ఉన్న క్వాలిటీని చూడడం, దేవుడు నిర్ణయించుకోవడం బాగుంది. దేవుడు నిర్ణయించుకున్న తర్వాత మోషే కూడా ఏం చేస్తాడన్నాడంటే ఫస్ట్గా బెట్టి చేస్తాడు. ఎందుకంటే తనకు అలవాటు లేని పని. ఇప్పుడు పశువులను అయితే మేపాడు, కానీ ప్రజల్ని మేపాలి, ప్రజల్ని తోడుకుని వెళ్ళాలంటే కనుక ఇది అలవాటు లేని పని. పశువులు మేపడం అలవాటైంది. పశువుల యొక్క అరుపులు తెలుసు, పశువుల యొక్క కేకలు తెలుసు. ఈ ప్రజలు నడిపించడం అనేది మోషేకి చాలా అలవాటు లేని పని. ఇది నేను చెయ్యలేను అని అన్నాడు. లేదు, నువ్వే చెయ్యాలి, నువ్వే తోడుకుని వెళ్ళాలి, నువ్వే నడిపించాలి, నువ్వే పరువు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. పరువు దగ్గరికి తీసుకువెళ్ళాడు. పరువు చేత దేవుడు అద్భుతాలు చేయించాడు. అప్పుడు వారిని కానాను ప్రయాణం అనేది జరిగింది. మరొక సందర్భం మనం చూడగలుగుతాం. సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో బాలుడైన సమూయేలు కనపడతాడు. బాలుడైన సమూయేలు దగ్గర ఉన్న ప్రవక్త ఎవరంటే కనుక ఏలి యొక్క మంచి ప్రవక్త, మంచి నాయకుడు. ఏలి ఇశ్రాయేలుకు ఒక మంచి ప్రవక్తగా ఉన్నాడు. దేవుని మందసములో సేవ చేసే భాగ్యాన్ని తెచ్చుకున్నాడు. అంతటి భాగ్యం తెచ్చుకున్న ఏలి కొడుకులు పుట్టిన తర్వాత కొడుకులను సరైన దారిలో పెట్టలేదు. కొడుకులను సరైన దారిలో నడిపించలేకపోవడం వల్ల ఎలాంటి పరిస్థితులు వచ్చినాయంటే కనుక దేవుని సైతము తక్కువ చేసేవాడిగా మారిపోయింది. అదే విషయం 2వ అధ్యాయము 2
రెండో అధ్యాయం 29వ వచనం నుండి చూస్తే కనుక ఏలియాను దేవుడు వదిలేయడానికి గల కారణం ఏంటంటే కనుక, నా నివాస స్థలమైన నేను నిర్ణయించిన బలి నైవేద్యంలో మీరు ఎలా తృణీకరిస్తున్నారు? మిమ్మల్ని క్రొవ్వబెట్టుటకైనా ఆ జనులని ఇశ్రాయేలు చేయు నైవేద్యంలో శ్రేష్ఠ భాగమును పట్టుకుని నాకంటే నీ కుమారులను చేస్తున్నారు. ఇదే వాటి విషయంలో దేవుణ్ణి గొప్ప చేయకోకుండా కొడుకుల్ని గొప్ప చేస్తున్నారు. పర్లేదని సమర్థించుకుంటూ పోతున్నారు. ఈరోజు చాలా మంది సంఘాల్లో, క్రైస్తవ సమాజ నాయకుల యొక్క సంఘాల్లో కొడుకుల్ని ఏం చేయాలంటే కనుక మందలించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. కొడుకుల్ని అలా బుద్ధి చెప్పకపోవడం వల్ల వాళ్ళు ఏమైపోతారంటే కనుక దేవునికి వ్యతిరేకంగా అంటే దేవుడి కంటే పిల్లలు ఎక్కువైపోతారు. వాళ్ళు ఏం చేస్తామండి, ఏం చెప్తామండి, చెప్తే మారుతారండి, ఇలా మాట్లాడుతుంటారు, ఇలా చెప్తుంటారు. దేవుని విషయంలో కొడుకులైనా కూతురులైనా దేవుని కంటే ఎక్కువ వాళ్ళు ఏం చేయకూడదంటే కనుక గణపరచకూడదు, వారికి విలువ ఇవ్వకూడదు. దేవునికి ఎక్కువ విలువ అనేది ప్రయారిటీ అనేది ఇక్కడ నాకంటే నీ కుమారుని గొప్ప చేయుచున్నాను, నీ ఇంటి వారు, నీ పితరుల ఇంటి వారు నా సన్నిధి యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞించినందుకు అప్పుడు అది నా మనసుకు కేవలము ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిస్తున్నాడు. కావున యెహోవాకి ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను. దేవుణ్ణి తృణీకరించడు ఏలి. అందుకు ఏలి పోస్ట్ ఏం చేశాడంటే పక్కన పెట్టేస్తాడు. ఏలి పోస్ట్ పక్కన పెట్టి బాలుడైన సమీరులతో మాట్లాడుతున్నాడు. ఇంకా దేవుడికి కావాలంటే కనుక, దేవునికి అవసరమైతే వయస్సులో కూడా పని ఉండదు. దేవుడు ఎందుకుంటే, దేవుడు కావాలనుకుంటే వయసుతో కూడా అవసరం లేదని, వయసుతో పని లేదని. వయసును చూడడు దేవుడు, ఆయన గుణాన్ని చూస్తాడు, ఆయన క్యారెక్టర్ చూస్తాడు. మూడో అధ్యాయం 9వ వచనంలో నీవు పోయి పండుకొనుము, ఎవరైనా నిన్ను పిలిచి లేడలా యెహోవా నీ దాసుడును ఆలకిస్తున్నాను ఆజ్ఞ ఇమ్మని చెప్పగా సమూయేలుతో అలాగూ సమూయేలు పోయి తన స్థానంలో పండుకుంది. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతినే సమూయేలు అని పిలువుగా, సమూయేలు నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞ ఇమ్మని. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలులో నేను ఒక కార్యం చేయబోతున్నాను, దానిని వినువారందరూ చెవులు గింగురుమను. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతే వారి మీదకి రప్పించునని, వారు దానికి మొదలుపెట్టు దాన్ని ముగింతునని చెప్పకుండా సమూయేలుతో మాట్లాడతాం. సమూయేలుతో మాట్లాడడానికి గల కారణం ఏంటంటే సమూయేలు బాలుడు ప్లస్ ఏంటంటే అనగా దేవునికి ఆధీనమైన వాడు. సమూయేలు ఎవరైనా కనుక దేవునికి ఆధీనమైన వాడు, దేవునికి లోబడిన వాడు. ప్రవక్తలందరిలో సమూయేలు మచ్చలేని వాడిగా ఉంటాడు. తన మీద ఒక నేరము కూడా ఉండదు. సమూయేలు దేవుని సముఖంలో ఉండేవాడు, దేవుని సహవాసం కలిగిన వాడు. కాబట్టి దేవుడు సమూయేలుని ఏం చేస్తున్నాడు అంటే కోరుకుంటున్నాడు, ఎదిగాడు, ఇతడైతే కరెక్ట్గా ఉంటాడు,
ఏలీ కూడా పడిపోయాడు. ఏలీ కూడా కుమారులు నిలబెట్టుకోలేకపోయాడు. ఇతడు బాగుంటాడు, ఇతడు చేసే, ఇతడైతే నా ప్రజలను కరెక్ట్గా న్యాయం చేస్తాడు, న్యాయం చేస్తాడు. అప్పుడు రాజు కావాలని, ఒక రాజు కావాలని ఇశ్రాయేలు ఇచ్చినప్పుడు, నేనేమైనా మీకు అన్యాయం చేశానా? నేనేమైనా మీకు అన్యాయం చేశాను? మీ గార్ధబాబు దొంగిలించానా? మీ ఆవును తీసుకున్నానా? మీ పంట ఏదైనా నేను దోచుకున్నానా? మీ మీద ఏమైనా నేరం ఏమైనా ఉందా అని అడుగుతాడు. నేను ఏమైనా చేశానా? లేదు లేదు, ఒక రాజు కావాలి, ఒక రాజు కావాలి. అంటే నేరం తను చేస్తే, తన బ్రతుకున్న దినాలలో, తన వయసు మీరిన తర్వాత కూడా ఏ నేరము చేయకోకుండా ఉన్నాడు. ప్రవక్తలందరిలో ఉంటున్నారు. సమూయేలు చాలా గొప్పవాడు. ఇక్కడ సమూయేలుని ఎన్నుకునే విధానం చూసినప్పుడు, సమూయేలు బాలుడైనా కానీ దేవుడు కావాలి. బాలుడైనా కాదు, బాల్యం నుండి దేవుని సముఖంలో ఉండేవాడు కాబట్టి సమూయేలు దేవుడు కావాలి. దేవుడు కావాలి. నా ప్రజలను చక్కటి న్యాయ పరిపాలన చేయగలరు, చక్కగా న్యాయ పరిపాలన చేయగలరు. ఉన్నోళ్ళు ఒక రకంగా, దేవుడు ఒక రకంగా. సమూయేలు చూడండి, లంచం పుచ్చుకుంటే ఆ పుచ్చుకున్న వాడికి న్యాయం చేయాలి. కానీ సమూయేలు అలాంటి వాడు కాదు. లంచం పుచ్చుకోడు, ఎవరి దగ్గర కూడా ఏ గొర్రెని ఏం మేకలు తీసుకోడు. న్యాయంగా చెప్తాడు, న్యాయంగా మాట్లాడతాడు. అది రాజైనా మంత్రి అయినా, సామాన్యుడైనా సామంతుడైనా, ఎవరు మన భేదం లేకోకుండా ముఖాముఖిగా వెళ్ళి మాట్లాడగలిగిన వాడే సమూయేలు. అందుకు దేవుడు సమూయేలుని ఎన్నుకున్నాడు. సమూయేలు కావాలనుకున్నాడు. సమూయేలుని దేవుడు వెతికాడు. ఇప్పుడు మనం ఇద్దరు వ్యక్తులను చూసాం. ఆ ఇద్దరు వ్యక్తుల్లో కూడా వాళ్ళ క్వాలిటీని బట్టి దేవుడు ఏం చూశాడంటే కనుక వెతుకున్నాడు. మరొక వ్యక్తి మనందరికీ తెలిసిన వ్యక్తే దావీదు. ఆ విషయం కూడా చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం. 16వ అధ్యాయము 12వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం. అతడు వాళ్ళని పిలిపించి లోపలికి తోడుకుని వచ్చాడు. అతడు ఎర్రని వాడేను, చక్కని నేత్రం గలవాడేను, చూచుకు సుందరుడు. ఇతడే. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వాళ్ళని అభిషేకించమని యెహోవా సెలవిచ్చాడు. దానికంటే ముందుగా 11వ వచనం చదువుతాను. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా, అతడు ఇంకను కడసారి వాడు రెండోది గొర్రెలు కాల్చుండేవాడు. దావీదు ఎవరు? కడసారి వాడు, చివరివాడు. ఇంకా వాడికి లాస్ట్ అండ్ ఫైనల్. కడసారి వాడు కూడా ఉన్నాడు. ఎక్కడున్నాడు? అరణ్యంలో గొర్రెల్ని మేపేవాడు, గొర్రెల్ని కాల్చేవాడు. ఇతను కూడా మోసేలాగా గొర్రెల్ని కాల్చేవాడు. అతను రప్పించు, అతను రావాలి. అతను కూడా రప్పించదు అందరూ. దావీదు కడసారి వాడు, చివరివాడు, గొర్రెలు కాసేవాడు. చేస్తున్న పని ఏంటంటే గొర్రెలు కాచేవాడు. యుద్ధ వీరుడు, యుద్ధ సూర్యుడు కాదు. దావీదు యొక్క తండ్రి యెషయా తనకున్న 6 కుమారులు కూడా ఎక్కడ పెట్టాడంటే కనుక రాజు దగ్గర యుద్ధంలో పెట్టాడు. ఎందుకని? కడసారి వాళ్ళు ఎలా ఉన్నారంటే కనుక, అంటే 2 3 అయితే పిల్లలు కొంచెం బాగానే ఉంటారు. 2 కానీ 3 కానీ అయితే కనుక పిల్లలు
కొంచెం పుష్టిగానే ఉంటారు, పర్ల ఆరోగ్యంగా ఉంటారు. కొంచెం ఫస్ట్ వాడు కొంచెం బలంగా ఉంటాడు, రెండో వాడు కొంచెం బలంగా ఉంటాడు, మూడో వాడు కొంచెం ఈక్వల్గా ఉంటాడు. కానీ 6 తర్వాత వాడంటే కనుక ఏడోవాడైతే కడసారి వాడు, చివరిగా పుట్టిన వాళ్ళ దగ్గర కొంచెం బలం తక్కువ ఉంటారు. బలం తక్కువ, లేకపోతే ఏదో ఒక లోపం అనేది ఉంటుంది. చివరిగా పుట్టిన వాళ్ళలో కొంచెం లోపం అనేది ఏర్పడుతుంది. ఏదో ఒకటి కన్ను, కాలు, చెయ్యో, లేకపోతే అంగవైకల్యము, ఏదో ఒకటి కడసారి వాళ్ళలో ఏదో ఒక లోపం అనేది ఉంటుంది. అవయవాలు ఏదో ఒక లోపం అనేది ఉంటుంది. అందుకే కడసారి వాడిని ఏం చేయాలంటే కనుక యుద్ధంలోకి పంపరు, బలమైన పనులకు పంపరు. ఎందుకని? వీళ్ళు లేక చివరగా పుట్టాడు కాబట్టి వీడికి అంత శక్తి ఉండదు అని అంచనా ప్రతి ఒక్కరికి ఉంటుంది. యెషయాకు కూడా అదే అంచనా ఉంది, ఆలోచన ఉంది. కడసారిగా పుట్టిన వాడికి ఉన్న ఆ శక్తిహీనత కాబట్టి వీడు ఏం చేయలేడు. కాబట్టి వీడు చేసే పని ఏంటంటే గొర్రెలు కాస్తే చాలు. ఇక కనమ 6 కుమారులు ఎక్కడ ఉన్నారు? రాజు దగ్గర ఉన్నారు, రాజ దర్బార్లో ఉన్నారు. రాజ దర్బార్లో ఏం చేస్తారు? వీళ్ళు యుద్ధములో సైనికులుగా ఉన్నారు, మామూలు పొజిషన్ లేరు. యుద్ధములో సైనికులుగా ఉన్నారంటే మంచి బాడీ బిల్డర్, మంచి బలమైన వాడు. ఇంతటి బలమైన వాడిని సమూయేలు దగ్గరికి తీసుకుని వస్తే తేలిపోయి, ఇంత బలమైన వాడిని సమూయేలు వచ్చి నేను అభిషేకించాలంటే కనుక తేలిపోయి ఎలా ఉన్నారు అంటే, అంత బలమైన వాళ్ళు దేవుని దగ్గర ఎలా ఉన్నారు? పనికిరాని వారిగా ఉన్నారు. దేవునికి పనికిరాని వారిగా ఉన్నారు. రాజు దగ్గర యుద్ధం చేయడానికి అయితే పనికొచ్చేవారిగానే ఉన్నారు, రాజుకు ఉపయోగపడేవారిగానే ఉన్నారు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఇంటికి దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా ఉన్నారు? పనికిరారు, వేస్టింగ్ మ్యాన్. దేవునికి వేస్ట్గా ఉన్నారు వీళ్ళు. మరి దావీదు కడసారి వాడు, చాలా చివరగా పుట్టాడు, లాస్ట్గా పుట్టాడు. వీడు యుద్ధానికి పనిచేయడు, దేనికి పనిచేయడు. వీళ్ళ దగ్గర చివరిగా పుట్టవాడిని ఏమంటారంటే కనుక తెలుగు భాషలో అంటారంటే జీవ తక్కువ వాడు అంటారు. మనకి పల్లెటూరు భాషలో చివరిగా పుట్టవాడిని ఏమంటారంటే జీవ తక్కువ అంటారు. ఇలా మాట్లాడుతున్నాం. ఇంతటి చివరిగా ఉన్నవాడిని దేవుడు ఏం చేస్తున్నాడంటే కనుక రావాలి, నేను కోరుకున్నది. ఎక్కడ ఉన్నాడు దావీదు? గొర్రెలు కాచుకునేవాడిని దావీదు ఏం చేస్తున్నాడంటే కనుక నేను వెతికే మనిషి. మీరైతే కనుక ఆ బలాన్ని చూస్తారు, ఎత్తును చూస్తారు, అతని యొక్క శరీర యొక్క దారుణ్యాన్ని చూస్తారు, వాళ్ళ యొక్క ఫిట్నెస్ చూస్తారు. నేను అధికారి చూశాను. ఇశ్రాయేలుకి కాపాడడానికి, ఇశ్రాయేలుకి సరైన రాజు ఎవరంటే సరైన రాజే కాదు యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు ఏ వంశావళిలో రావాలంటే కనుక దావీదు వంశావళిలో పుట్టాలి. కడసారి వాడైనా సరే దావీదు వంశావళిలో పుడతాడు. కాబట్టి నేను కోరుకున్నది ఎవరంటే ఇతన్నే, దావీదు. ఇలా దేవుడు ఎదికే మనుషులు ఎలా ఉన్నారంటే కనుక చూడండి. అయితే ఈ ఎన్నికలలో మనం ఏ కోవలో ఉంటున్నాం? దేవుడు వెదికే మనిషిగా ఉంటున్నాను, దేవుడికి కావలసిన వారిగా ఉంటున్నాను, దేవుడు మనల్ని నిర్ణయించుకునేలాగా, దేవుడు మనల్ని ఇష్టపడేలా ఉంటున్నామంటే కనుక క్రొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత దేవుడి కోరిక, దేవుడికి ఒక కళ ఉంది. దేవుడు కళలు కన్నాడు. ఆ కళ ఏంటంటే కనుక ఒక మాట చూడండి. దేవుడు కళల కన్నా ప్రపంచం. ఎవరినైనా చదువుకున్న వాళ్ళు అడిగితే కనుక నీ కళ ఏంటి అంటే కనుక మంచి జాబ్ సంపాదించి కొంత ధనాన్ని పోగేసి మంచి లైఫ్ వెళ్ళబోయి నా కళ ఇదంట.
నాకు ఒక కళ ఉంది. ప్రతి మనిషికి కూడా ఒక కళ ఉంటుంది. ఇది నేను సాధించాలి, ఇది నేను చెయ్యాలి, ఇది నేను చేయాలి, ఇది నేను సంపాదించాలి, నేను కాలు మీద కాలు వేసుకోవాలి అని ప్రతి మనిషికి కూడా ఒక గోల్, ఒక కళ ఉంటుంది. దేవుడికి కూడా ఒక గోల్ ఉంది. ఆ గోల్ ఏంటంటే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, దేవుడు ఆయా కాలాల్లో ఆయా వ్యక్తుల్ని ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క పర్సన్ మాత్రమే దేవుడు ఎందుకు చేసుకున్నాడు. ఒక్కొక్క పర్సన్, ఒక్కొక్క వ్యక్తిని మాత్రమే దేవుడు ఎదిగాడు, ఒక్కొక్క వ్యక్తిని మాత్రమే ఎదిగాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత నూతన నిబంధనలో దేవుడు చూపిస్తున్న మాట ఏంటంటే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4-6 వచనాల్లో కనుక్కున్న విషయాన్ని మనం చూస్తే కనుక, ఎట్లనగా తన ప్రియయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించడానికి దావీదును ఎన్నుకున్నాడు, మోషేను ఎన్నుకున్నాడు, సమూయేలును ఎన్నుకాడు, స్వీకరించాడు. వాళ్ళు స్వీకరించాడు, వాళ్ళు కోరుకున్నాడు. కానీ దేవుడు ఇప్పుడు ఎవరిని కోరుకున్నాడంటే కృపామయునికి కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి, యేసుక్రీస్తు వారిని అడ్డు పెట్టుకుని మనల్ని కుమారులుగా స్వీకరిస్తున్నారు. చూడండి, ఆయన కన్న కళలో ఆయన కోరుకున్న కళ ఇది. కళ స్వీకరించుటకే ముందుగా మనము తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనన్నది జగత్తు పునాది వేయక ముందు కన్నడ కాదు. జగత్తు పునాది వేయక ముందు ఇప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం ఇది. ఆయన కన్న కళ ఇదిగో, నా పిల్లలు యేసుక్రీస్తు వారి ద్వారా పరిశుద్ధులుగా ఉండాలి. యేసుక్రీస్తు వారి ద్వారా నాకు వాళ్ళు స్వీకారపుత్రులు కావాలి. నేను వారిని స్వీకరించే వరకు కావాలి, వారిని కొడుకులుగా కావాలి, పిల్లలుగా కావాలి. యేసుక్రీస్తు రక్తము ద్వారా, యేసుక్రీస్తు వారి సిలువ ద్వారా మన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎదుగుతున్నాడు, వెన్నుకుంటున్నాడు. దేవుడు మనల్ని వెతికే విధానం, దేవుడు మనల్ని కనుగొనే విధానం. ఒకప్పుడు ఇశ్రాయేలు నడిపించడానికి మోషే కావాలి, ఇశ్రాయేలుకి రాజుగా ఉండడానికి దావీదు కావాలి, ఇశ్రాయేలుకి మంచి ప్రవక్త కావాలని సమూయేలు కావాలి. కానీ ఈరోజు మానవాళ్ళందరినీ తన కుమారుడిగా చేసుకోవడానికి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగం కావాలి. ఆయన త్యాగము మనల్ని ఏం చేస్తుందంటే కనుక ఆయనకు కుమారులుగా చేస్తుంది. దేవునికి కుమారులు అవసరం. ఇది ఆయన కన్న కళలు. ఆయన ఎదుట మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలి. ఆయన కన్న కళలు, ఆయన వెతికే మనిషి ఇది. ఆయన ఇప్పుడు వెతుకుతున్న మనిషి ఎవరంటే కనుక పరిశుద్ధులు, నిర్దోషులుగా ఆయన ఎదుట ఉండాలి. ఇది ఆయన కన్న కళ, ఆయన కోరుకునేది, ఆయన ఎన్నుకునేది, ఆయన వెతికేది, ఆయన మనుషుల్లో వెతికేది ఏంటంటే కనుక ఇది ఆయనకు కళగా మిగిలిపోకూడదు. అది మన జీవితాల్లో ఏం చేయాలంటే కనుక ఇదిగో మోషేల సరెండర్ అవడం, దావీదులా సరెండర్ అవడం, సమూయేలులా సరెండర్ అవడం. ఆయన దగ్గరికి మనం ఏమాలంటే సరెండర్ అవడం. యేసుక్రీస్తు ద్వారా మనం ఎన్నుకుంటున్నాం. దావీదు వంశములో నుండి, దావీదు యొక్క అంశం నుండి యేసుక్రీస్తు వారి వంశావళిలోకి వచ్చాం. యేసుక్రీస్తు వారు దావీదు వంశంలో జన్మించారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క వంశంలో మనల్ని కుమారులుగా తీసుకుంటున్నారు. ఇది
గొప్ప విషయం. దావీదు వంశంలో యేసుక్రీస్తు వారు పుట్టారు, కానీ యేసుక్రీస్తు వారి వంశాన్న మనం కుమారులుగా స్వీకరింపబడుతున్నాం. అంటే ప్రవక్తల కంటే మనం చాలా గొప్పగా తీసుకుంటున్నాడు. ప్రవక్తల కంటే గొప్పగా తీసుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనం కుమారులుగా స్వీకరింపబడుతున్నాం. కాబట్టి దేవుని ఎన్నికలో ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మనిషి ఉన్నారు. కాబట్టి దాన్ని గ్రహించి మనము కూడా ఆయన కన్న కళ్ళను నిజము చేసేవారుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉన్నారని కోరుకుంటున్నాను. లేదా మనం ఆయన కళ్ళను మనం ఒమ్ము చేస్తే గనక ఆయన అపవాదికి నిర్ణయించిన అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి జాగ్రత్తగా ఉన్నాం. ఎందుకంటే ఈ మే నెలలో వచ్చే ఈ వ్యాసుడికే తట్టుకోలేకపోతాం. ఈ విపరీతమైన వేడికి తట్టుకోలేకపోతాం. ఈ విపరీత ఎండని ఎప్పుడు మే నెల వెళ్తుందా అని చూస్తాం. తట్టుకోలేకపోతున్నప్పుడు మరి మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబడలేకపోతే మరి ఎంతకంటే తీక్షణమైన అగ్నిలోకి జారిపోతాం. జాగ్రత్త. ఆ అగ్నిలో పడకుండా క్రీస్తులో, ఆయన యొక్క ఎన్నికలో, ఆయన యొక్క కన్న కళలను నిజము చేసే పిల్లలుగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను. సర్వశక్తివంతుడా, పరిశుద్ధుడా, మీ కృపా సహాయం, మీ శక్తిని అనుగ్రహింప చేసి మమ్మల్ని మీ పిల్లలుగా స్వీకరించి పరిశుద్ధులుగా మీరు నిలబడికి సహాయం చేయండి. క్రీస్తు వరకు ప్రార్థిస్తున్నాను.